ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 3 రోజుల్లో భారీ వర్షాలు, వాతావరణ కేంద్రం హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఈ 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరత్వాడ, దానిని ఆనుకొని ఉన్న మధ్య రాష్ట్రం ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినట్టు వెల్లడించారు. ఈ మేరకు తూర్పు గాలులతో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతంలో ఇది ప్రభావం చూపినట్లు పేర్కొందన్నమాట. పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. శనివారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ఈ 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం అయితే ఉంది. తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల 3 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక గురువారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఉంటాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఎదురుగాలు వీస్తాయని, అదేవిధంగా వడగాలతో కూడినటువంటి వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. శనివారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది. ఇక మధ్యప్రదేశ్ ఏదైతే మధ్య ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక దీనికి ఉపరితల ఏదైతే తెలంగాణలో కూడా వర్షాలు అయితే భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే వానలు దంచి కొడుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే